జపాన్ 1948లో ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. వాళ్ళ బడ్జెట్, ఎడ్యుకేషన్ బడ్జెట్, నేషనల్ బడ్జెట్ 25%. మరి నెహ్రూ గవర్నమెంట్లో బడ్జెట్ ఎంత ఉన్నది? ఇట్ నెవర్ క్రాస్ 5%. సో ప్రైమరీ ఎడ్యుకేషన్లో సైంటిఫిక్ టెంపరమెంట్ని కనుక మనం నేర్పినట్లయితే మనం ఈరోజు ఇక్కడ కూర్చోవలసిన అవసరం ఉండకపోయేది. ప్రైమరీ ఎడ్యుకేషన్ వాజ్ నెగ్లెక్టెడ్, హెల్త్ కేర్ వాజ్ నెగ్లెక్టెడ్. వీళ్ళు ఈ రెండు ముఖ్యమైనటువంటి హ్యూమన్ డెవలప్మెంటల్ ఇండిసెస్లో లిటరసీ, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే బాలింత మరణాల రేటు, అదేవిధంగా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే శిశువుల మరణాల రేటు. దీన్ని చూసుకుంటే ప్రపంచంలో హయ్యెస్ట్ లెవెల్లో ఉంది మన దగ్గర వీళ్ళ మరణాల రేటు. వీటి మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సౌత్ ఇండియాలో కట్టేటువంటి జిఎస్టీ మొత్తం కూడా గుజరాత్ మార్వాడీల చేతిలో ఉన్నది. సుమారుగా 28 మంది లూటర్స్, బ్యాంక్ లూటర్స్ ఉంటే, బ్యాంకు దొంగలుంటే అందులో 27 మంది గుజరాతీ మార్వాడీస్. ఇవన్నీ లెక్కలే ఉన్నాయి. మన విశ్వగురు గారు ఛాతి విరుచుకొని మాట్లాడతారు, రెండు చేతులు